హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు పావు బాజీ అయితే చేయబోతున్నాను ఇంట్లో. సో ఏమైనా ఆకలేస్తుంది, చలిగా ఉంది, బయట వర్షం పడుతుంది, అమ్మ ఏదైనా చేయవా హాట్గా అన్నారు. సరే అయితే బాజీ పావుస్ తీసుకొస్తే మరి నేను బాజీ చేస్తాను అని చెప్పాను. సో అప్పుడు కొంచెం ఇక్కడే బేకరీ ఉంది దగ్గరలో, సో దాంట్లో అయితే మనకి పావుస్ అవైలబుల్ అవుతాయి, అందుకని తీసుకొచ్చారనమాట. ప్రీవియస్గా ప్రాసెస్ అయితే చూసారు కదా. కొంచెం బటర్ తీసుకోవాలి, బటర్లో అయితే టమాటాలని వేసేసాను, కొన్ని క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇక్కడ ఆలు స్మాష్ చేసింది, బాయిల్ చేసి స్మాష్ చేసిండేది మనం వేసుకోవాలన్నమాట. సో ఈ పావ్ బాజీ ఏంటి అంటే మన రెసిపీ కాకపోయినా పిల్లలకైతే బాగా ఇష్టం. ఎందుకంటే బాజీ బాగా స్పైసీగా ఉంటే పావు మనకి చప్పగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉడికించిన బఠానీ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఉడికిచ్చేసినటువన్నీ ఉడికిచ్చినవి. టమాటా ఒకటే రా తీసుకున్నాము. ఇక్కడ ఆనియన్ వేయలేదు, తర్వాత చూపిస్తాను ఆనియన్ ఎప్పుడు వేయాలో. ఇక్కడ వాటర్ వేసేసి, ఇది ఆల్రెడీ స్మాష్ అయినవే, కాకపోతే టమాటా కొంచెం మగ్గాలి కదా, బాగా మగ్గుతుంది. దాని తర్వాత కూడా కొంచెం వాటర్ వేసి మనం మూత పెట్టేసామంటే కొద్దిసేపటి తర్వాత ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత అది ఇంకా ఏదైనా ఉన్నా కూడా అది ఇంకా బాగా స్మాష్ అయిపోతుంది అనమాట. చూడండి మంచిగా స్మాష్ అయిపోయింది కదా. దీన్ని మనం మళ్ళీ ఇంకా స్మాషర్ తీసుకొని కూడా స్మాష్ చేయొచ్చు. నా దగ్గర స్మాషర్ లేదు, అందుకే పప్పు గిత్తితో అయితే మొత్తగా స్మాష్ చేస్తున్నాను. ఇది ఎలా ఉండాలి అంటే బాజీలో కర్రీలో, పావుబాజీ కర్రీలో మనకు అసలు ఆలు ఎక్కడ తగలకూడదు, మొత్తం స్మాష్ అయిపోవాలి. అప్పుడే అది నీట్గా బాగుంటుంది అనమాట, చూడ్డానికి కానీ తినడానికి కానీ. అక్కడక్కడ ఆలు తగులుతూ ఉంటే అది ఏదో ఆలు కర్రీ లాగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ మాత్రం అది అలా ఉండకూడదు. సో ఇక్కడైతే కారం వేసాను, అదంతా స్మాష్ అయిపోయిన తర్వాత కారం, పసుపు, కొంచెం పావుబాజీ మసాలా. సో పావుబాజీ మసాలా అయితే ఖచ్చితంగా బయట నుంచి తీసుకురావాల్సిందే, ఇంట్లో కారం ఉంటుంది. సో ఇవైతే వేసేసి మళ్ళీ దీన్ని అయితే ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇది ఇక్కడ మనమైతే కారము, పావుబాజీ మసాలా ఇది 2 సార్లు యాడ్ చేస్తాము. ఇక్కడ ఒకసారి యాడ్ చేసాం కదా. అది అయిపోయాక పక్కన ఇంకో ప్యాన్లో ఆనియన్స్ అయితే చిన్నగా తరుక్కున్నాను. ఇక్కడ ఇంకా కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నాయేమో, మీకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా తరుక్కోండి. అసలు ఏవి కనిపించకూడదని చెప్పాను కదా, సో కర్రీలో మనకి ఏవి కనిపించరాదు. ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ అయితే పైకి రావాలన్నమాట, అలా మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లో మళ్ళీ కారం వేస్తున్నాను, మళ్ళీ పసుపు, మళ్ళీ సేమ్ బాజీ మసాలా, పావు బాజీ మసాలా కూడా వేస్తున్నాం. సో ఇవన్నీ మళ్ళీ వేస్తున్నా. ఇంతకుముందు మనం కర్రీలో వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఆనియన్స్ వేగాక ఆనియన్స్లో కూడా వేస్తున్నాను. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు బయట చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళది చాలా పెద్దగా ఉంటుంది కదా పెనం, వాళ్ళు సైడ్కి కొంచెం బటర్ వేసేసి అక్కడే ఆనియన్స్ అది ఫ్రై చేసేసి దానిలో కలిపేస్తారనమాట. బట్ మనకి ఇంట్లో అంత పెద్ద ప్యాన్లు ఉండవు కదా, అందుకని నేను సపరేట్గా దీన్ని మళ్ళీ చేసి సో ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో కలుపుతున్నాను అనమాట. ఇక్కడ నిమ్మకాయ రసం అయితే పిండాను. మీకు అంటే ఒక నిమ్మకాయ అయితే ఖచ్చితంగా పడుతుందండి. బట్ ఇంకా మీకు ఫ్లేవర్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ బటర్ అయితే చాలా పడుతుంది ప్రతిదానికి. ఇక్కడ ఆనియన్స్ కూడా నేను బటర్లోనే తీసాను. ఇంతకుముందు స్టఫ్ కూడా మనము బటర్లోనే వేయించుకున్నాం అనమాట. సో ఇంతకుముందు స్టఫ్కి ఈ ఆనియన్ స్టఫ్ ఉంది కదా, ఈ రెండు కలిపేసాను. ఇప్పుడు ఈ రెండు కలిపేసి బాగా అయితే కలపాలి. ఇక్కడ ఏంటి అంటే స్పీడ్గా పెట్టాను కదా అందుకే అలా, బట్ కానీ ఇది చాలా బాగా కలపాలి, చాలాసేపు కలపాలన్నమాట. బాగా స్మాష్ అవ్వాలి కదా, ఎక్కడ ఏది కనిపించకూడదు. ఇప్పుడు మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ బఠానీ నేను ఉడకబెట్టిన బఠానీ కదా, డ్రైవ్ తీసుకొని, అందుకే అవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అదే పచ్చి బఠానీ అయితే అసలు అది కూడా కనిపించదు. సో మీకు బాగా ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా అయిపోతుంది, ఏం కనిపించదు అనమాట. సో పావు అయితే ఇలా కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని దాని మీద కొంచెం కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయింది పావ్ బాజీ అయితే. సో ఆనియన్ తోటి దీని మీద కొంచెం బటర్ వేసుకోవాలి. ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా మీకు బటర్, సో అదే అనమాట. బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్ కూడా పెట్టుకొని అలా దాని మీద నిమ్మకాయ వండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది, స్పైసీగా. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.